హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు అతిపెద్ద శుభవార్త అయితే వచ్చిందండి. త్వరలో పోలీస్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని విడుదల చేయనున్నట్లు ముఖ్యమైన వార్త అయితే వచ్చింది. 12,000కు పైగా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని అయితే విడుదల చేయనున్నారు. ఫ్రెండ్స్, ఇక ఈరోజు వచ్చినటువంటి పూర్తి వివరాలన్నీ తెలుసుకున్నాం. అలాగే ఈరోజు పత్రికాముఖంగా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే వచ్చాయి. ఆ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరి వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 500 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. ఆ తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి కోర్సుకు సంబంధించిన కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. స్టూడెంట్ ఫ్రెండ్స్, ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఇమేజ్ని వచ్చేసి నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేశాను. అక్కడి నుంచి మీరు చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అయితే ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి ఇంకా ఎవరైనా గ్రూప్లో జాయిన్ కానటువంటి అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్ని కూడా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్గా ఈరోజు ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి పత్రికాముఖంగా వచ్చినటువంటి ముఖ్యమైన వార్త అయితే చూద్దాం. ఈరోజు ఈనాడు దినపత్రికలో ఈ న్యూస్ అయితే వచ్చిందండి. త్వరలో పోలీసు ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. 12,000 వరకు ఖాళీలు ఉండవచ్చనే అంచనా. ప్రభుత్వం ఆదేశిస్తే వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు సిద్ధంగా అధికారులు అనేసి ఇక్కడ ముఖ్యాంశాలు అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, 12,000కు పైగా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయనున్నారన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టడానికి అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ 12,000 వరకు పోస్టులు అంటే కన్నా ఎస్ఐ పోస్టులు దాదాపు 1,650 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం అయితే ఉంది. ఎస్ఐ పోస్టులు 1,650, అలాగే కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చేసి 10,500 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం అయితే ఉందండి. ఇక కానిస్టేబుల్ ఉద్యోగాలకి ఇంటర్మీడియట్ విద్యార్థి కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎస్ఐ ఉద్యోగాలకి ఏదైనా డిగ్రీ అర్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా నోటిఫికేషన్ విడుదల చేయలేదు కదా అనేసి నిర్లక్ష్యం అయితే చేయకండి. ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మంచి బుక్స్ సెలెక్ట్ చేసుకునేసి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అలాగే మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా ఆఫర్లో భాగంగా అతి తక్కువ ధరకే ఎస్ఐ కానిస్టేబుల్ మొత్తం ఫుల్ కోర్స్ని కేవలం 499 రూపీస్కి అందించడం జరుగుతుంది. కోర్స్ కూడా తీసుకొనేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. వివరాలు చూసుకుంటే పోలీస్ శాఖలో మరోసారి భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలకు సన్నాహాలు మొదలయ్యాయి. తాజా అంచనాల ప్రకారం 12,000 వరకు ఖాళీలు ఉంటాయని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. కొంతకాలంగా పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్న విషయం తెలిసిందే. వాస్తవానికి పదవీ విరమణ ద్వారా ఖాళీ అవుతున్నటువంటి పోస్టులను భర్తీ చేస్తుంటారు. 2007లో లుంబిని పార్కు, గోకుల్ చాట్ వద్ద బాంబు పేలుళ్లు జరిగాక పోలీస్ శాఖను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం ఒకేసారి 35,000 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఒకేసారి ఇన్ని పోస్టులను భర్తీ చేయడం సాధ్యం కాదు. అందుకే దఫాలుగా నియామకం కొనసాగుతోంది. వివిధ కారణాలతో భర్తీ ప్రక్రియ వాయిదా పడుతోంది. కొత్తగా మంజూరైనటువంటి పోస్టుల చివరి దఫా నియామక ప్రక్రియ 2022వ సంవత్సరంలో పూర్తయింది. అప్పుడు తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి 17,000 పోస్టులను భర్తీ చేసింది. 2022లో చేపట్టిన నియామక ప్రక్రియలో ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్నటువంటి వారికి 2024లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు. ఇప్పుడు మరోసారి భారీ ఎత్తున భర్తీకి అధికారులు సన్నద్ధమవుతున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం కానిస్టేబుల్ ఎస్ఐ స్థాయిలో దాదాపు 12,000 వరకు ఖాళీలు ఉంటాయని భావిస్తున్నారు. ఈ సంఖ్య ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉందండి. కాబట్టి త్వరలోనే ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వీటిని భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తే వెంటనే నియామక ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, మామూలుగా అయితే కనుక
ఇక్కడ 12,000కు పైగా పోస్టులు అనేసి ఇచ్చారు. కానీ ఎస్ఐ పోస్టులు ఖాళీలు వచ్చేసింది. ఎస్ఐ పోస్టులు 1650 పోస్టులు ఖాళీలు ఉన్నాయనే సమాచారం అయితే ఇప్పటి వరకు ఉందన్నమాట. అలాగే పీసీ కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చేసి 10,500 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం అయితే ఉందన్నమాట. కాబట్టి వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. 10,000కు పైగా అంటే 12,000కు పైగానే ఖాళీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎవరైతే పోలీసు ఉద్యోగం సాధించాలి అనే లక్ష్యంతో ఎదురు చూస్తున్నారో ఆ అభ్యర్థులందరూ కూడా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మంచి బుక్స్ని సెలెక్ట్ చేసుకొనేసి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మన ఛానల్లో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అలాగే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కోర్స్ తీసుకొనేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.